చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పిల్లల్ని కని పెంచడం, వారి ఆలనాపాలన చూసుకోవడం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదన్నారు. జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగానూ ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. జాతీయ ఇమ్యూనైజేషన్ డే వేళ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తన క్యాంపు కార్యాలయంలో పిల్లలకు సీఎం పోలియో చుక్కలు వేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకుని కొంతసేపు ఆడించారు. వారి ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. పిల్లల పెంపకం భారంగా ఉంటుందా అని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో భర్త, మగవాళ్లు కూడా పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని ఆకాంక్షించారు. సంతానమంటే సంపద అనే పరిస్థితి రానుందని, అందుకే ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. రెండు పోలియో చుక్కలు చిన్నారుల నిండు జీవితానికి శ్రీరామ రక్ష అని మంత్రి సవిత అన్నారు. విజయవాడలోని మధురానగర్లో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. గజపతి నగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పెడనలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పోలియో చుక్కలు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. బాపట్ల జిల్లా పాండురంగాపురంలో చిన్నారులకు ఎమ్మెల్యే నరేంద్రవర్మ పోలియో చుక్కలు వేశారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, మార్కెట్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల కలెక్టర్లు పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు.